ఎలా ఉన్నారు అందరూ? నేను సృజన అండ్ యూర్ వాచింగ్ యూ ఆన్ మై ఛానల్ షూ స్పీక్స్. ఈరోజు సండే అండ్ ఈరోజు ఫైనల్లీ సన్ బయటకు వస్తుంది. సో మేము బార్బిక్యూ ప్లాన్ చేసుకుంటున్నాం. ఈ బార్బిక్యూ ఎక్కడ ప్లాన్ చేసుకుంటున్నాం, ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం అవన్నీ ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. చాలా ప్లేసెస్లో బార్బిక్యూ అలౌడ్ కాదు, కానీ మేము వెళ్ళే ప్లేస్లో కంప్లీట్లీ బార్బిక్యూ అలౌడ్. సో అది ఎక్కడ ఏంటి అని నేను మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్. అన్ని ప్యాకింగ్ చేస్తున్నాం. ఓకే, అది మనం చికెన్ కదా, చికెన్ ఇది మనం మార్నింగ్ చేసిన చపాతి, అంబలి, సాంబార్, ఇంకా ఇప్పుడు ఇది పైనాపిల్ కూడా మనం మ్యారినేట్ చేద్దాం కదా. ఓకే, ఇక్కడ దోశలు అవుతున్నాయా? నైస్. అండ్ పక్కన చాయ్. మేమైతే ఫస్ట్ కొన్ని మెయిన్ సామాన్లు తీసుకోవడానికి ఆస్డాకి అయితే వచ్చాము. ఆస్డా చాలా పెద్దగా ఉంటుంది. ఆస్డా అంటే మాకు ఒక మెయిన్ సూపర్ మార్కెట్. ఇండియాలో డిమార్ట్ ఎట్లా అలా మాకు ఆస్డానే కాకుండా ఇంకా 4-5 సూపర్ మార్కెట్స్ ఉంటాయి. బట్ ఆస్డాలో ఏంటంటే కొంచెం ఎక్కువ వెరైటీస్ ఉంటాయి. గురించి ఒక మంచి వీడియో చేస్తా, ఒక ఫుల్ వీడియో ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు. ఇప్పుడు కొంచెం హడావిడిలో ఉన్నా కదా, బట్ ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఐ మేక్ అ ఫుల్ వీడియో. ఇగో ఇక్కడ లేనిదంటూ ఉండదు, అన్నీ ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడైతే లేట్ అయిపోయింది, వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడైతే మేము ఆస్ట్రాకి మందు తీసుకొనికి వచ్చినాం. తెలుసు కదా, తెలంగాణ దావత్ అంటే మందు మినిమం ఉండాలి. ఇప్పటికైతే జాక్ డానియల్స్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఆఫర్లో ఉంది, 26 పౌండ్ది 20 పౌండ్కి వస్తుంది అనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో 2000. ఇలా ప్రతి సూపర్ మార్కెట్లో ఒక ట్రాలీ పెట్టుంటుంది. ఇది ఏంటి అంటే ఫుడ్ డొనేషన్ ట్రాలీ అనమాట. సో మీరు ఇక్కడ కొన్న సామాన్లో ఏవైనా ఇక్కడ డొనేట్ చేయొచ్చు. ఈ డొనేట్ చేసినవి చారిటీకి అనేది వెళ్తుంది అనమాట. సో ఇది ఒక ఫుడ్ బ్యాంక్ని సపోర్ట్ చేసే ఒక మిషన్. యాక్చువల్లీ ఇది ప్రతి సూపర్ మార్కెట్లో ఉంటుంది. ఎప్పుడైనా మనం ఏదైనా షాప్ చేసినప్పుడు ఎవరికైనా ఏదైనా చారిటీకి ఇవ్వాలి అంటే కొంచెం ఎక్స్ట్రా షాప్ చేసి ఈ కార్ట్లో వేస్తే వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తారనమాట. ఆజా సూపర్ మార్కెట్కి ఆపోజిటే యూజువల్గా ఆజా పెట్రోల్ బంక్స్ ఉంటాయన్నమాట. కనిపిస్తుంది కదా, అది ఆజా పెట్రోల్ బంక్. పెట్రోల్ రేట్ చూడండి, ఈరోజు 151.7 అండ్ డీజిల్ రేట్ 168.9 అంట. ఇట్స్ పెరిగిపోయాయి. సరే, లేట్ అవుతుంది, వెళ్దాం పదండి. సమ్మర్ వస్తే చాలు ఇలా బైక్స్ మీద వెళ్తూ ఉంటారు అనమాట. ఇక్కడ సమ్మర్ లో మాత్రమే బైక్ బయటకు తీయగలం. నార్మల్ టైంలో ఫుల్ విండి ఉంటది అండ్ స్నో పడింది అనుకోండి, జారుతారు కదా, సో అప్పుడు తీయరు. జస్ట్ సమ్మర్ రాగానే అందరూ బైక్స్ తీస్తారు బయటకి. ఇంకొకటి సమ్మర్ అయితే ఇలా రోడ్ వర్క్స్ చేస్తూనే ఉంటారు ఇక్కడ అక్కడ. రోజు వెదర్ చాలా బాగుంది, అసలు మంచి బ్రీజ్ ఉంది, ఎక్కువ హెవీగా కూడా లేదు, చాలా బాగుంది. మాకు 1.5 వీక్ వరకు ఫుల్ రైన్స్ ఉండే. అసలు ఈ రోజే లక్కీలీ సండే రోజు కొంచెం టెంపరేచర్ రైజ్ అయింది. సో కొంచెం సన్నీగా ఉంది. సో మనం వెళ్ళే ప్లేస్ పేరు రట్లాండ్ వాటర్. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం ఆ రూట్కి వెళ్ళిపోతాం అనమాట. రట్లాండ్ సేలింగ్ క్లబ్. ఇక్కడ బార్బిక్యూ చేసుకోవడానికి ప్లేసే కాదు, సేలింగ్ క్లబ్ కూడా ఉంది. సో చాలా మంది పాడిల్ బోట్స్, కయాకింగ్స్ కూడా చేస్తూ ఉంటారు. ఇలా వెళ్తున్నప్పుడు అలాంటి స్పీడ్ బోట్స్ ఉన్నాయి కదా, అవి ఇండికేట్ చేస్తుంది అనమాట మనం ఎంత స్పీడ్ లో వెళ్తున్నాం అనేది. అక్కడ సైక్లిస్ట్ కనిపిస్తున్నారు కదా, వాళ్ళకంటూ సపరేట్ స్పెసిఫిక్ లేన్స్ ఉంటాయి. వాళ్ళని చాలా వల్నరబుల్ గా ట్రీట్ చేస్తారు. సో సైక్లిస్ట్ వాళ్ళు వాళ్ళ వెనకాలే మనం పోవాలి. ఎంత పెద్ద కారు ఉన్నా వాళ్ళని అయితే మనం ఓవర్టేక్ చేయడానికి ఉండదు. చాలా కామ్ గా వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉండాలి. రీచ్ అయిపోయాము. ఇగో ఇదంతా వాటర్ అక్కడ కనిపిస్తుంది. ఇదిగో ఇవన్నీ యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. cafe ఉంది, నార్మాంటన్ చర్చ్ ఉంది, క్రూజెస్, ఏదైనా ఈ యాక్టివిటీస్ అన్ని ఉన్నాయి. ఫిషింగ్ కూడా ఉంది. అసలు
ఇవాళ పార్కింగ్ టికెట్ తీసుకొని ఇక్కడైనా పార్క్ చేసుకున్నాం. బానే ఉంది రష్ ఈరోజు. ఫుల్ సన్సోక్ అవుతున్నాడు. క్యూటీ హాయ్ చెప్పు. హాయ్ శివన్. మేమైతే వచ్చి రాగానే ఫస్ట్ సెటప్ చేసుకొని బార్బిక్యూ అయితే స్టార్ట్ చేస్తాం విత్ పైనాపిల్ బార్బిక్యూ. పైనాపిల్ చాలా సింపుల్గా మేనేజ్ చేసుకోవచ్చు, జస్ట్ ఉప్పు కారం వేస్తే సరిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. దీన్ని అయితే ఫస్ట్ దీంతో స్టార్ట్ చేశాక చికెన్ పెడదాం అనుకున్నాం. మీన్ వైల్ వైన్ ఓపెన్ చేస్తున్నారు మా వాళ్ళు. నేనైతే చికెన్ తీసుకొచ్చినప్పుడు ఓన్లీ వింగ్స్ ఎక్కువ తీసుకొస్తా, లెగ్స్ కూడా తెస్తా, కానీ ఒక ట్రేనే వింగ్స్ ఎక్కువ తెచ్చుకుంటాం, డబుల్ క్వాంటిటీ. బికాస్ ఎందుకంటే అవి జల్దీ కుక్ అయిపోతాయి అండ్ మంచిగా తినవచ్చు. కాకపోతే దాంట్లో అంత మీట్ ఉండదు కాబట్టి ఒక ట్రే ఎక్స్ట్రా లెగ్స్ కూడా తీసుకొని వస్తాం. నార్మల్గా ఇది కుక్ కావడానికి ఒక 20 to 25 minutes పడుతుంది వింగ్స్ అయితే, కానీ లెగ్స్ కుక్ అవ్వాలంటే మోర్ దెన్ 35 minutes పడుతుంది. బార్బిక్యూ కోల్స్ మీకు 2 టైప్స్లో దొరుకుతాయి. ఒకటేమో ఇడ్లీ లాగా రౌండ్గా ఉంటుంది, ఇంకొకటేమో చిన్న చిన్న రాళ్ళలాగా ఉంటుంది. మేమైతే 2 కాంబినేషన్ యూజ్ చేసి వాడతాం, ఎందుకంటే ఒకటేమో జల్దీ లైట్ అయిపోయి ఇది అయిపోతుంది అండ్ ఇంకొకటేమో త్వరగా లైట్ కాదు. సో అందుకని 2 కాంబినేషన్లో వాడితే మనకి ప్రాపర్ హీట్ అనేది అందుతుంది. ఇప్పుడైతే మేము నెక్స్ట్ బ్యాచ్ పెట్టుకుంటున్నాం. ఫస్ట్ బ్యాచ్ కుక్ అయిపోయింది ఆల్మోస్ట్, సో దాన్ని కొంచెం పక్కకేసి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేసుకుంటున్నాం. ఊర్లలో కట్టెల పొయ్యి మీద వండుతున్నప్పుడు ఇట్లా ఒక గొట్టంతో వాళ్ళు ఉఫ్ అని ఊతూ ఉంటారు కదా, ఎందుకంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోయి మళ్ళీ ఇంకెక్కువ ఫైర్ బయటకు రావాలని మేము అదే కాన్సెప్ట్ వాడుతున్నాం. ఆల్మోస్ట్ కుక్ అయినట్టు చెప్పినా కదా, లెగ్స్ అయితే ఎక్కువ టైం తీసుకుంటాయని. బట్ వింగ్స్ చూడండి ఎంత మంచిగా దాని మీద చార్రల్ ఇదైతే వచ్చిందో. ఇప్పుడైతే ఫస్ట్ వింగ్స్ ట్రై చేద్దాం. మనం లెగ్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఒకటి, దాన్ని కూడా ట్రై చేద్దాం. ఎట్లుందో చూసి టేస్ట్ చెప్తాం. 10 నిమిషాలుగా ఓకే. ఈరోజు రష్ అంత ఎక్కువ లేదు కానీ అక్కడక్కడ చాలా మంది ఉన్నారు. మేబీ డిస్పోజ్ అయిపోయి ఉంటారు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ రష్ ఉంది. ద స్టిల్ లాట్ ఆఫ్ పీపుల్, మొత్తం చాలా మంది ఉన్నారు. అలా మంచిగా పిక్నిక్ సెటప్ వేసుకొని బార్బిక్యూ చేసుకుంటుంటారు అనమాట. మేమైతే ఇండియా నుంచి వచ్చేటప్పుడు డిస్పోజబుల్ ప్లేట్స్ మ్యాండేటరీగా తెచ్చుకుంటాం, ఎందుకంటే బయట డిస్పోజబుల్ ప్లేట్స్ చాలా కాస్ట్లీ యూకేలో. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నా అండ్ చికెన్ చాలా బాగా జ్యూసీగా కుక్ అయింది. వింగ్స్ కొంచెం ఓవర్ కుక్ అనిపించాయి, బట్ స్టిల్ నాకు ఓకే, ఎందుకంటే నాకు వింగ్స్ అలా బాగా మాడితేనే మంచిగా అనిపిస్తుంది. జస్ట్ సమ్ ఇన్ఫర్మేషన్, ఈ రెడ్లైన్ వాటర్స్ అనేది ఒక రిజర్వాయర్. సో ఇక్కడ ఖచ్చితంగా సాఫ్ట్ మడ్ అండ్ కొంచెం డీప్ వాటర్ ఉంటుంది, అందుకని ఇక్కడ స్విమ్మింగ్ అయితే అలౌ చేయరు. అండ్ ఇంకొకటి ఏంటంటే పిక్నిక్ వచ్చిన వాళ్ళు, బార్బిక్యూ చేసుకున్న వాళ్ళు లౌడ్ మ్యూజిక్ పెట్టొద్దు అని ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అండ్ బార్బిక్యూ కూడా కొన్ని రెస్పెక్టివ్ ప్లేసెస్ ఉన్నాయి. ఆఫ్ ద గ్రౌండ్ వెళ్ళి డిఫరెంట్గా ఒక డిఫరెంట్ రిమోట్ ప్లేస్కి పోయి చేసుకోవడానికి అయితే లేదు. వాళ్ళు స్పెసిఫై చేసిన ఆ జోన్లోనే చేసుకోవాలి. ఈ ప్లేస్ అయితే బోత్ ప్రామ్ అండ్ వీల్ చైర్ ఫ్రెండ్లీ అండ్ పార్కింగ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే వాష్రూమ్స్ ఉన్నాయి. వాష్రూమ్స్ చాలా క్లీన్ అండ్ హైజీనిక్ ఉన్నాయి, సో యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే కాఫీ షాప్ వస్తుంది. రట్లాండ్ గురించి మీకు తెలియాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది 23 miles అక్రాస్ ఉంది అండ్ ఇది ఇంగ్లాండ్లో ద ఫస్ట్ మ్యాన్ మేడ్ రిజర్వాయర్ అండ్ ఇట్స్ ద లార్జెస్ట్ మ్యాన్ మేడ్ రిజర్వాయర్. ఇది 1971లో కట్టినప్పుడు 2 గ్రామాలు నీట మునిగాయంట. సో వాటిని ఎవాక్యుయేట్ చేయించి మరి ఇది కట్టించారు. కాఫీ షాప్ నుంచి నా ఫేవరెట్ వ్యూ అయితే ఇది, చాలా బాగుంటుంది. అండ్ మనం ఎట్ ప్రెజెంట్ అయితే ఆ మూల వరకు వెళ్దాం, అక్కడ ఎండింగ్లో కూర్చొని ఫొటోస్ తీసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే కాఫీ షాప్ బ్యాక్ సైడ్ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోదాం. ఇక్కడ బోట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే యూజ్లో లేవు, కానీ అవతల సైడ్ ఆ ఎండింగ్ ఆపోజిట్లో ఒక బోటింగ్ క్లబ్ అయితే ఉంది. అక్కడైతే చాలా వరకు బోట్స్, ప్యాడల్ బోట్స్ అవి ఇవి అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మీరు వెళ్ళి విజిట్ చేయవచ్చు. బోటింగ్ ఒక 24-25 pounds తీసుకుంటారు ఫర్ 4 or 5 people, బట్ బాగుంటుంది. చాలామంది ఇలా వాళ్ళ బోట్స్ వాళ్ళే తెచ్చుకుంటుంటారు కూడా. అక్కడ దూరంగా ఒక చర్చ్ కనిపిస్తుంది కదా, దాని పేరు నార్మాంటన్ చర్చ్. 1971లో ఈ రిజర్వాయర్ కట్టినప్పుడు మొత్తం విలేజ్ మునిగిపోయింది. బట్ ఆ చర్చ్ ఒకటి కాపాడడానికి కింద కొంచెం కాంక్రీట్ వేసి దాన్ని కొంచెం పైకి లేపారు. ఇప్పుడు అది ఒక వెడ్డింగ్ వెన్యూ లాగా యూస్ చేస్తుంటారు దాన్ని. కొంతమంది ఫిషింగ్ కూడా చేస్తున్నారు, కానీ దీనికి ఒక ప్రాపర్ లైసెన్స్ అయితే ఉండాలి. రట్లాండ్ వాటర్కి వాటర్ 2 sources నుంచి వస్తుంది. ఒకటేమో రివర్ నీన్ అండ్ ఇంకోటి రివర్ వెల్లాండ్. ఈ రెండింటి నుంచి రట్లాండ్కి వాటర్ వస్తుంది. అండ్ ఈ రట్లాండ్ వాటర్ ఓన్లీ లెస్టర్కే కాదు, ఈస్ట్ మిడ్లాండ్స్లో నార్థాంప్టన్షైర్, పీటర్బ్రో, లెస్టర్షైర్ ఇలా చాలా ప్లేసెస్కి అయితే ఇది వాటర్ని అందజేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే
నార్త్లో ఆ సేలింగ్ క్లబ్ కనిపిస్తుంది కదా, సేలింగ్ బోట్స్ 15 పౌండ్ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ మీరు 36-37 పౌండ్ వరకు వెళ్తాయి. సో ఒక సింగిల్ పర్సన్ కానీ లేదా ఒక గ్రూప్గా కానీ వెళ్ళాలి అనుకుంటే మీరు కయాకింగ్ కానీ, ప్యాడిల్ బోట్స్ కానీ, క్యానోయింగ్ కానీ ఇవేం వద్దు అనుకున్న టూరిస్ట్ బోట్ అయితే ఉంటుంది. సో అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఆ బాతులు చూసారా ఎంత సిస్టమేటిక్గా లైన్లో వెళ్తున్నాయో, నాకైతే మస్తు అనిపించింది. ఈ ప్లేస్లో అయితే నేను ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేశాను జస్ట్ అట్లా వాటర్ సైడ్ చూసుకుంటా. చాలా బాగా అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్ ప్లేస్. సో లెస్టర్ సైడ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నేనైతే ఈ ప్లేస్ని 1000% రికమెండ్ చేస్తాను. బార్బిక్యూ, బోటింగ్, ఇంకేం కావాలి చెప్పండి ఒక మంచి డే అవుట్కి. సో ఐ డెఫినెట్లీ రికమెండ్ దిస్ ప్లేస్. సో డూ విజిట్ రాట్లాండ్ వాటర్స్ నెక్స్ట్ టైం ఇఫ్ యూ వాంట్ టు గో సమ్వేర్ అవుట్ సైడ్ ఫర్ అ డే అవుట్. ఇగో ఇలా కార్స్కి వెనకాల ఎక్స్టెన్షన్ పెట్టుకొని దీని మీద బోట్స్ పెట్టుకొని వస్తారు. అదిగో మా అత్త వెళ్తుంది. ఈరోజు వెదర్ ఎలా ఉంది? బాగుంది. నీకు ఎట్లా అనిపించింది రట్లాండ్? బాగుంది, చూడాలని ఈయన కూర్చొని చూడాలనిపిస్తుంది. ప్రశాంతంగా ఉంది కదా. మా అత్తకైతే ఇది చాలా బాగా నచ్చింది. వాతావరణం కూడా మంచిగా ఉంది. యా వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు. ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.